ఫ్రెండ్స్, చాలా మంది మగవాళ్ళు థింక్ చేసే విషయం ఏంటి అంటే రోజు అందులోనే పెట్టి ఆ పనిని చేస్తాం, కానీ ఒక్కసారైనా వెనక నుంచి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రతి మగాడు ఆలోచిస్తాడు. మరి వెనక నుంచి ఆ పనిని చేయవచ్చా లేదా, చేస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. స్త్రీ పురుష వశీకరణ మరియు సంభోగ వశీకరణం చేయబడను. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిషాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడను. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. మీ పనులు కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వబడును. నమ్మకం మీద కాల్ చేయండి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. ఫ్రెండ్స్, ఆడవాళ్ళకు దేవుడిచ్చింది సహజంగా ముందు నుంచి చేయడానికి, కానీ మన సంతోషం కోసం వెనుక ఉన్న దాంతో ఆ పనిని చేయాలనుకుంటాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను, మీరు వినండి. ఫ్రెండ్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం ఆ పనిని వెనుక దాంతో చేయకండి. అలా చేస్తే మీకు ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి మరియు అక్కడ బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. మరియు దాంతో పాటు వాళ్ళు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు నొప్పి కూడా రావచ్చు, ఇంకా అది వాపు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇలా వెనక నుంచి చేయకపోతేనే మంచిది. కానీ ఫ్రెండ్స్, మీకు ఇంకా సంతోషం కావాలి, వెనక నుంచి చేయాలి అని అనుకున్నప్పుడు హైజీన్ అంటే శుభ్రంగా ఉంచుకోండి దానిని. దాంతో పాటు చేసేటప్పుడు కొబ్బరి నూనె లేదా వాజలిన్ ని వాడండి. అలా చేస్తే స్మూత్ గా అవుతుంది ఆ పని. లేకపోతే చాలా గట్టిగా అవ్వడం వల్ల మీకు వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇంకా అలాగే చేయాలి అంటే నిరోధిని పక్కగా వాడాలి. అది వాడకుండా అస్సలు వెనుక నుంచి చేయకండి. సో ఇలా జాగ్రత్తలు పాటిస్తూ చేస్తే ఓకే, కానీ అలా జాగ్రత్తలు పాటించకుండా మాత్రం అస్సలు చేయకండి. అది వేరే దానికి దారి తీయవచ్చు. సో జాగ్రత్తలు పాటిస్తూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ చేస్తే ఏం కాదు. సో మీ పార్ట్నర్ ని ఒప్పించుకొని ఆ పనిని చేయండి, స్మూత్ గా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.